సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ వేడెక్కింది. పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్తో రాజకీయం కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నిన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు కౌంటర్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి, నీవు మనిషి పుట్టుకు పుడితే నా సవాలు స్వీకరించు. రేపు 11 గంటలకు తడిబట్టలతో బేరంగూడ శివాలయం ఎక్కుదాం రా అన్నారు. 1 గజం స్థలం కబ్జా చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు కదా, ఆధారాలతో సహా చూపెడుతున్నా, దమ్ముంటే రా సవాలు స్వీకరించాలని సూచించారు. నీవు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు సవాల్గా ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా బయటపెడతాను. తడిబట్టలతో గుడికిరా చూసుకుందాం రా అన్నారు. నిన్న ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు ఉత్త ఫేక్ మాటలని, హరీష్ రావు స్క్రిప్ట్ ఇస్తే అది ఎమ్మెల్యే చదువుతాడు, హరీష్ రావుపై మాట్లాడే స్థాయి కాదన్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. నా కుటుంబం సుదీర్ఘ 50 సంవత్సరాల రాజకీయ కుటుంబం మాది. కాటా కుటుంబం పేరు మీద ఎన్నో కాలనీలు ఉన్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మా తండ్రి దర్శన్ గౌడ్తో భోజనం చేసిన చరిత్ర మాదన్నారు. కాటా దర్శన్ గౌడ్ రాజకీయ భిక్ష పెట్టకపోతే నీకు రాజకీయం ఎక్కడదన్నారు. ప్రభుత్వ స్థలాలను గీతలు గీసి అమ్మితే నీ స్థాయికి వస్తానా? ఆధారాలు చూపెట్టకుండా నాటకాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నావని దుయ్యబట్టారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాక కూడా అనుభవం లేకుండా, సోయి లేకుండా మాట్లాడుతున్నావని, స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడడం కాదు అవగాహనతో మాట్లాడాలని హితో పలికారు. పోచారం 62 సర్వే నెంబర్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిన వాస్తవమే. నువ్వు చేసిన 106 ఫ్లాట్లు ఎక్కడివి? 62 సర్వే నెంబర్ కాకుండా 64, 65 వేసి రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశామని ప్రశ్నించారు. రామేశ్వరం బండ, ఇంద్రేశం శివార్లలోని 453 సర్వే నెంబర్లోని యాక్సెస్ ల్యాండ్ 1.03 గుంటల భూమి గీతలు గీసి కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. 178 సర్వే నెంబర్లో ఫ్లాట్లు చేసి అమృతం నిజం కాదా అని, 62 సర్వే నెంబర్ 2019లో అనుమతులు తీసుకుని 2020 రిజిస్ట్రేషన్ చేసుకుని చరిత్ర నీదన్నారు. 62 సర్వే నెంబర్లో 106 ఫ్లాట్ల సంగతి వదిలే ప్రసక్తే లేదని, 1,00,000 గజాల డాక్యుమెంట్ ఉన్నది నీది కాదా? 2 లక్షల జీతంతో ఎన్ని ఆస్తులు సంపాదించావన్నారు. అమీన్పూర్ చక్రపురి కాలనీలో 2,000 గజాల రోడ్డు స్థలాన్ని నీ తమ్ముడు గోడెం మధు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాటా మాట తప్పేటోడు కాదు, ఆధారాలు చూపించకుండా మాటలు చెప్తున్నామన్నారు. డబ్బులు వసూలు చేసినామనే ఆరోపణలు నిరూపిస్తావా? మాట మీద నిలబడాలి. రేపు 11 గంటలకు తడిబట్టలతో బేరంగూడ శివాలయానికి వస్తున్నా, నీకు దమ్ముంటే రేపు రావాలని సవాల్ విసిరారు. నీవు మనిషి పుట్టుకు పుట్టితే నా సవాల్ను స్వీకరించాలన్నారు. ఎమ్మెల్యే పదవి బరిలో ఉంటానని, నన్ను సర్పంచ్ పదవిని అధికారులను బయటపెట్టి పదవిని తీయించిన హరీష్ రావు, గోడెం మహిపాల్ రెడ్డి నా స్థాయి గురించి మాట్లాడుతున్నావా అన్నారు. సర్పంచ్ పదవి రాజకీయ ఒత్తిడితో తీసేయించారని, గుడి ఎక్కుతున్న దమ్ముంటే రా, వెన్నుపొడి పొడిచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచామన్నారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే పటాన్చెరులో కాటా కుటుంబం రాజకీయ వెళ్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. మా పత్రికా సోదరులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా, మా అన్నలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, మరి నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు, మరి ఆ ప్రెస్ మీట్లో పసలేని ప్రెస్ మీట్, అది ఆధారాలు చూపలేనటువంటి అసమ్మతి ఎమ్మెల్యే గారు కేవలం తిట్టడానికే పెట్టుకున్నట్టు కనబడేటువంటి ప్రెస్ మీట్ అది. నేను చేసినటువంటి ఆరోపణల మీద ఎక్కడ కూడా ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేనటువంటి పరిస్థితి. నేను గాలిలో పేపర్ చూపించడం తప్ప ఎక్కడ కూడా మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఎక్కడ కూడా ఆధారాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి నిన్న మాట్లాడుతూ మరి స్థాయి గురించి మాట్లాడారు. ఏం స్థాయి కావాలి మీకు? ఏం స్థాయి కావాలని అడుగుతాను నేను. ఈరోజు హరీష్ రావు గారు ఈ రాజకీయాలన్నీ చేసేది కూడా హరీష్ రావు గారే. హరీష్ రావు గారు స్క్రిప్ట్ ఇవ్వడము చేసిన, చైర్మన్ గురించి 40 లక్షల రూపాయలు తీసుకున్నా, మాట్లాడినావు కదా, మాట మీద ఉంటావా? నిలబడతావా? నిరూపిస్తావా? నేను ఈరోజు ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ మాట మీద నువ్వు నిలబడాలని చెప్తా ఉన్నా. నేను చేసిన ఆరోపణల మీద నేను మాట మీద నిలబడతా ఉన్నా, నేను ఆధారాలతో చూపిస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నిజంగా మనిషి పుట్టుగా పుడితే, కడుపుకు అన్నం తింటే, నీలో ఏమైనా చీము రక్తం ఏమైనా ప్రవహిస్తే, రేపు 11 గంటలకు నేను శివాలయం
అందరూ కూడా ఇక్కడ పవిత్రంగా భావించేటువంటి చరిత్ర ఉన్నటువంటి శివాలయానికి నేను 11 గంటలకు వస్తూ ఉన్నా. నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే నువ్వు తడి బట్టలతో గుళ్ళకి జొర్రాలే. లేదు, నేనేవైతే నువ్వు ఆరోపణ చేసిన అన్ని శుద్ధ తప్పులు అబద్ధాలు అని చెప్పి అన్యం పుణ్యం నాకు ఏమి తెలియదు, ఒక అన్న పైసా తెలియదు అని చెప్పి నేను ఈరోజు గుళ్ళకి జొరడానికి సిద్ధంగా ఉన్నా. రేపు 11 గంటలకు కాసుకో బిడ్డ అని చెప్తా ఉన్నాను నీకు. నేను ఇక వద్దుగా ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ అవసరం లేదుగా. నీ కార్యకర్తలు నా కార్యకర్తలు అవసరం లేదుగా. ఇక పటాన్చేరులో నువ్వా నేనా రేపు పొద్దుగాల 11 గంటలకు తేలిపోవాలని చెప్తా ఉన్నా. ఆ గుడ్లో జరిగినప్పుడు కనీసం ఆ భగవంతుడైనా కనీసం నువ్వు తప్పైతే